హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ వసుమతిస్ వ్లాగ్స్. చాలా రోజుల తర్వాత కుట్టు మిషన్ తీసానండి. ఒక 3 నెలల నుండి మా ఆయనకు చెప్తున్న దిష్టి తీయండి కుట్టు మిషన్ కుడదామంటే ఆ పని తప్ప ఇంకా అన్ని పనులు అవుతున్నాయి. అంటే ఐరన్ చేయడం మానేశాను, దాని మీద దిష్టి పడిపోయింది, నాకే మంచి జరిగింది. కుట్టు మిషన్ కుట్టడం మానేశాను, దిష్టి పడింది, నాకే మంచి జరిగింది. కానీ రిపేర్ వర్కులు కూడా మాకు ఇక్కడ చేసి పెడతారండి. ఎంత చిల్లర రిపేర్ పనులు కూడా చేస్తారు. కానీ నాకు ఒక తృప్తి, నేను కుట్టు మిషన్లో నేను కుట్టుకుంటే చాలా తృప్తి అనమాట. ఏంటంటే అది ఒక ఆనందం. చాలామందికి తెలియదు, కుట్టు మిషన్ వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడప్పుడు కుట్టు మిషన్ కుట్టకుంటే చేతులు నవ్వలు పెడతాయి అన్నమాట. ఐరన్ చేయకపోయినా నాకేమనిపించదు, కానీ కుట్టు మిషన్ ఎన్ని రోజుల కుట్టు మిషన్ కుట్టట్లా అని అనుకొని మొన్న స్టార్ట్ చేశాను. ప్రతిరోజు అన్ని పనులు చేసి కుట్టు మిషన్ కాడికి వచ్చేసరికి బ్యాక్ వెళ్ళిపోతాను. ఇంకా మళ్ళీ రేపు అనుకొని 3 నెలలు అయిందండి. మా చిన్నది అసలు తన టాప్స్ ఆల్టరేషన్ చేయమని నన్ను అడిగింది. అన్ని కొత్తవి, అంటే మనము ఫిట్టింగ్ చేసుకుంటాం కదా స్టిచెస్, అవి నేను టైలర్ కాడికి పో అని బ్యాగ్లో పెట్టి 3 నెలలుగా మేము టైలర్ కాడికి పోయినప్పుడు టైలర్ మూసేసి ఉండే, మేము చేయించుకున్న తను. మా కింద బిల్డింగ్లో, మా సొసైటీలో మా ఫ్లోర్ కిందనే టైలర్ ఉంది. అక్కడికి పోవడానికి కూడా నాకు చిన్నదానికి బద్ధకము, పెద్దది రోజు నవ్వుతుంటుంది మీకు మరీ ఎంత సోమరిపోతులని. రోజు చిన్నదానికి నాకు డిస్కషను, అది ఫిట్టింగ్ చేయలేదు, ఈరోజు మిషన్ పెడతా అని అలా అంటూనే అది పోదు. నేను అన్నాను, చూడమ్మా నీ బట్టలు నీవు వేసుకోవాలంటే పో, నా ఫాల్సులు కుట్టుకోకుండా నేను చీరలైనా కట్టుకుంటాను అని. అది అంత సోమరిధనము అంటే దానికి నాకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. పెద్దది నవ్వుతూనే ఉంటుంది. మా ఆయన మొన్న టైలర్ వాడు వచ్చినాడు, వాడు ఓపెన్ చేశాడు అన్నాడు. ఇంకా వెంటనే ఇంపార్టెంట్, నాది ఒక లాంగ్ స్కర్ట్ ఉండే, అది ఫుల్ జాయింట్లు అతుకులు 100 పీసులు ఉంటాయి హెయిర్ స్కర్ట్కి అతుకులు, అవన్నీ రీస్టిచ్ చేయించమని ఇచ్చే. పాప బ్లేజర్ ఇచ్చింది. ఇంకా పిల్లో కవర్స్ సోఫా మీద సైడ్కి వేసుకుంటాం. ఆ జిప్పులు అన్నీ పోయినాయి అన్నమాట, కొత్తవే అవి. ఆ జిప్పులు అవన్నీ మా ఆయనకి ఇచ్చి పంపించి ఇంకా ఇట్లా కాదనేసి ఎట్లనో ముహూర్తం కుదిరిందండి. నేను ఏం చేశాను అన్ని లాస్ట్లో చూపిస్తాను. ఈ చినిగిపోయిన టాపులు ఎవరికి ఇవ్వకూడదు అంటారు కదా, కాటన్ వే మంచివి, కొత్తది ఇది టాపు. దాన్ని డిజైన్ బాగుందని ఒక చిన్న హ్యాంకీ కుట్టుకున్నాను, నెక్ కాడ కట్ చేసుకొని. నాకు వర్క్ అంటే, థ్రెడ్ వర్క్ అంటే చాలా ఇష్టం. ఇంకా ఏంటంటే నెక్ మీద మా అమ్మ చెప్తుంది, వెనకాల హుక్స్ కాడ చిరిగిందన్నమాట, కొత్త టాపే. ఇది ఎక్కడ కొనేదంటే జూడియోలో కొన్న. జూడియోలో అంత పెద్ద క్వాలిటీ బాగుండదండి, కొనకండి. లైఫ్ టైం రావాలి అంటే జూడియోలో కొనకండి. టెంపరీగా వాడేసి పడేయచ్చు అనుకుంటే జూడియోలో కొనాలా. కలర్ అన్నా పోతాయి, జూడియోలో కొంటే చినిగన్నా పోతుంది అనమాట. నేను చాలా కొన్నాము కనుక చెప్తున్నాను. 250లో వస్తాయి. అది ఎవరికి బాగుంటుంది అంటే, ఎప్పుడో ఒకసారి చుడిదార్లు వేసుకోవాలన్న కోరిక ఉంటుంది. ఒక టూరిజంకి వస్తాము, అలా వేసుకొని ఇంకా దాన్ని పాతగా చేసేయచ్చు. కానీ రోజు వాడాలనుకునేటోళ్ళకు వేస్ట్, లైఫ్ రాదనమాట. సో నాకు 2 టాపులు, ఒకటి పింక్ టాప్, అలాగే 4 ఉతుకులకే పాడే, అదే కలర్ అన్న పోతుంది, చిన్నగన్న పోతుంది. మాకు ఈ 2 జరుగుతాయి దాంట్లో. అందుకనేసి ఇంకా మేము జూడియోలో కొనలేదు. కొంటే ఇంకా మేము మైండ్ సెట్టింగ్ అంటే అది పోతుంది, కొద్ది రోజులు వాడి పడేయచ్చు అని. ఇది వచ్చేసి వైట్ది మా పాప కొనిండా సరోజిని మార్కెట్లో టాపు. ఒకసారి బర్త్డేకి వేసుకుంది, పెద్ద సైజు ఉందనేసి ఇంకా నాకు ఇచ్చేసింది. చాలా పెద్దగా ఉంది, 3XL కంటే ఎక్కువ ఉంది. ఈ సరోజిని మార్కెట్లో బట్టలు పిచ్చి ఉంటే ఎవరైనా షాపింగ్ చేస్తే ఒకటే చెప్తున్నా, దాంట్లో చిన్నగన్నా దొరుకుతాయి లేదా పెద్దగన్నా దొరుకుతాయి. అసలు స్టిచ్చింగ్ సరిగా ఉండవు. సో అది అలాగే వేసుకుంటున్నాను. ఇంకా కొంచెం వేసుకోబుద్ది అవ్వట్లా, వేలాడినట్టు అవుతుంది. ఇది వర్క్ బాగుంది, లక్నో కాటన్, ఇది వర్క్ బాగుంది అనేసి ఏ పార్ట్కి ఆ పార్ట్ కట్ చేసుకొని హ్యాంకీస్ కుట్టుకున్నానండి. ఇది పిసినాస్తనం అని అనుకోకండి, నాకు ఇష్టం అట్లా. చిన్నప్పుడు కూడా మా పిల్లలకు నేను పూరికి వెళ్ళినప్పుడు 20 రూపాయలు అట్లా నాప్కిన్స్ అమ్మేవాళ్ళండి. మిగిలిపోయిన పీసులు అంటే రెక్టాంగిల్ షేప్లో అట్లా బట్టల మెటీరియల్వి. సో అక్కడ నాకు అర్థమైంది, మామూలు కర్చీఫ్లు దొరుకుతాయి లేదా మనకు టర్కీ నాప్కిన్స్ దొరుకుతాయి. ఇలా బట్టలతో వచ్చిన నాప్కిన్స్ లంచ్ క్యారియర్లకు అనేసి కొనుక్కున్నాం. 20 రూపాయలు, 10 రూపాయలని. అదే ఒక్కొక్కటి ఒక షేప్లో ఉంటాయి, సైజులు సరిగ్గా ఉండవు. సో అలా ఇన్స్పిరేషన్తో నేను చాలా బాగుంటాయి, నాకు ఇష్టం అనేసి నేను ఇలా నాప్కిన్లు కుట్టుకున్నా. ఆ వర్క్ని
వదులుకోలేక ఏ పార్ట్ కాపాడు మిగిలిన చిన్న చిన్న తుంటలన్నిటినీ కిచెన్లో క్లీనింగ్కి పెట్టుకున్నాను అనమాట. నేను వాడి పడేస్తూ ఉంటాను కదా పిండను, అస్తమానం తడి పొయ్యి మీద తుడుస్తూనే ఉంటాను. లిక్విడ్ లేసి పిండనండి. 2 రోజులకో 3 రోజులకో ఒకసారి అది ఉట్టి నీళ్ళతోనే పిండుతా. బుద్ధి పుడితే ఒకసారి లిక్విడ్ వేసి అట్లా చేతి మీద పిండేస్తా, తర్వాత వాష్ పడేస్తా. అందుకని నేను ఎక్కువ చినిగిన బట్టలను నాకు ఇట్లా కట్ చేసుకొని రీయూజ్ చేస్తాను. చూడండి ఎంత బాగుంది. దీన్ని డబుల్ ఫోల్డ్ చేసి ఫ్రంట్ బ్యాక్ కనపడకుండా సేమ్ హ్యాంకీ లాగా కుట్టుకున్నా. నాకు ఇష్టం అండి, అందుకే కుట్టుకున్నాను. మా పిల్లలకు నచ్చదు ఇలాంటి పనులు. ఇది టాప్ అండి, నేను చినిగిందన్నా కదా ఇందాక ఎంబ్రాయిడింగ్ది, దాన్ని నెక్ కడితే అట్లా కట్ చేశాను. కిందిది కిచెన్లో గిన్నెలు తుడుచుకోవడానికని నీట్గా కుట్టుకున్నా. ఇది మనం యాక్చువల్గా దీన్ని కూడా నాప్కిన్ చేసుకోవచ్చు, బట్ నేను చేయట్లా, మీకు చూపిస్తున్నాను. ఇలా నీట్గా మనం చేత్తో కూడా కుట్టుకోవచ్చు. మన చుడీదార్లు ఏమన్నా మనకి ఇష్టమైన మెటీరియల్స్ ఉంటే చేత్తో టాకా వేసుకొని హెమ్మింగ్ లాగా కుట్టుకోవచ్చు. చిన్నప్పుడు స్కూల్స్లో మాకు ఖర్చులు హెమ్మింగ్ చేసి ఖర్చులు కుట్టడం అవి నేర్పించేవాళ్ళు క్రాఫ్ట్ పీరియడ్లో టీచర్. సో మనకు చదువు కంటే కూడా అప్పుడు కూడా క్రాఫ్ట్ మీద బాగా పిచ్చి ఉండేది. కుట్టడానికి చాలా ప్రయత్నం చేసేదాన్ని. ఫ్రెండ్స్ ఎవ్వరు కుట్టకుండా కూర్చునే వాళ్ళు క్రాఫ్ట్ పీరియడ్లో. అట్లాంటివి ఇస్తే నేను మాత్రం చాలా కాన్సన్ట్రేషన్గా కూర్చొని కుట్టడానికి ప్రయత్నించేదాన్ని. అంటే స్టార్టర్స్ కదా, టీచర్ ఊరికి ఒకసారి ఇలా కుట్టు అని చెప్పేసి వదిలేస్తారు, ఇంకా కింద మీద పడి. ఇలా నాప్కిన్స్ అన్నీ నేను ఒకప్పుడు బెంగళూరులో ఉన్నప్పుడు ఇలా యూట్యూబ్ చూసి నేర్చుకున్నానండి. అవి చూపిస్తున్నాను. నాకు యూట్యూబ్లో అందరూ ఏమేమో చూసేవాళ్ళు. అప్పుడు నేను ఓన్లీ క్రియేటివిటీలు చూసేదాన్ని, చూసి కుట్టుకునేదాన్ని. అలా కుట్టుకొని నేను యూట్యూబ్ చేయడం మొదలుపెట్టాను. యూట్యూబ్లో కూడా నా సొంత క్రియేటివిటీలు చూపించచ్చు కదా, ఎవరెవరో ఏమేమో చూపిస్తుంటారు, నాకు ఎన్నో ఐడియాస్ వస్తుంటాయి కదా అనేసి అలా యూట్యూబ్ కూడా కారణం నేను స్టార్ట్ చేయటానికి. ఇలా నాప్కిన్ కుట్టేయండి, 2 వైపులా కుట్టి ఇటు అటు తిప్పుకోవచ్చు. థ్రెడ్ వేసి అని మా సిస్టర్ ఇంటికి వెళ్తే వాళ్ళకు కుట్టించిన. అప్పట్లో ఎంత క్రేజ్ ఉండిందో నాకు ఇలాంటి క్రియేటివిటీలు మొబైల్లో, అంటే మన ఛానళ్ళల్లో చూడడం అనేది. నేను సఖీలో అప్పుడు క్రాఫ్ట్ది వస్తున్నప్పుడు అది కూడా కూర్చొని చూసేదాన్ని అండి. అంటే చేసినా చేయకపోయినా చాలామంది వంటలు చూస్తారు కదా, ఆ వంటలు చూసేటోళ్ళని నాకు కోపం వచ్చేది. వండేది ఏముండదు కానీ కూర్చొని వంటలు చూస్తుంటారని. సో అలాగే నేను కూడా ఈ క్రియేటివిటీ చేసేదానికంటే ఎవరైనా చేస్తుంటే భలే ఇష్టం అండి, అలా చూస్తూ ఉంటాను నేను. ఇంకా రేపు ఒక లైవ్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ముందే చెప్తున్నా, అంటే రోజు చూసే వాళ్ళకు కంపల్సరీ తెలియాలని. మా పాప ఏమనిందంటే అనౌన్స్ చెయ్యి ముందే, ఎవరైనా జాయిన్ అవ్వండి అని. అనౌన్స్ అక్కర్లేదు, అప్పటికప్పుడు లైవ్ వీడియో స్టార్ట్ చేస్తా. రేపు అనుకుంటున్నా నా వంట బుక్ చూపిద్దామని. మొన్న షార్ట్ వీడియోలో చెప్పాను త్వరలో నా వంట బుక్ చూపిస్తానని. ఫస్ట్ నా 2 వంటల బుక్కులు ఉన్నాయి. నేను కనపడకపోయినా వంట బుక్ చూపిస్తూ మాట్లాడతా. వీలైతే కొంచెం నేను కూడా కనిపిస్తాను. ఇంకా సాయంత్రం చిన్నది వచ్చినాక దాని టాప్లన్నీ ఇలా ఆల్ట్రేషన్ చేశాను. ఇంకా ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో, థ్యాంక్స్ అమ్మా అని. అన్ని రోజులు బ్యాగ్లో మూలుగా పడినాయంటే అవి కనీసం 3 నెలలు బ్యాగ్లోనే ఉన్నాయి. నీ ఇష్టం ఏమన్నా చేసుకో అని చెప్పిన. నా వల్ల కావట్లా, మిషన్ ఓపెన్ చేద్దాం అనుకున్నప్పుడు అంతా అది పోస్ట్ పోన్ అవుతా ఉందని. ఇప్పుడు ఒక్కరోజు కుట్టానండి. ఇలా కుట్టి ఇప్పటికి కనీసం 5 రోజులైంది. ఇంకా మళ్ళీ ప్రతిరోజు మళ్ళీ పోస్ట్ పోన్ అవుతా ఉంది. ఒక రోజా 2 రోజులేమో కుట్టాను మొత్తం. ఇంకో రోజు కూడా కుట్టా, ఆ వీడియో కూడా ఉందిలేండి, మళ్ళీ పోస్ట్ చేస్తాను. మర్చిపోయా, 2 రోజులు కుట్టాను. ఇందాక నేను హోమియో మందండి వేసుకోయింది. అలా ఎక్కడ కూర్చుంటే అక్కడ మందు పెట్టుకొని రెడీగా కూర్చుంటాను, వేసేసుకుంటాను. పోవాలి డాక్టర్ దగ్గరికి. ఎడమ చెయ్యి బొటన వేలు నొస్తుంది, మొబైల్ పట్టుకొని కాదు. ఈ వర్క్ చేస్తే కూడా నాకు ఇలా కుట్టు మిషన్ కుట్టినప్పుడు కూడా నొస్తుంది. చేత్తో ఏ పని చేసినా, అరచేత్తో వంట చేసినా నొస్తుంటుంది. ఒకటి రిస్ట్ దగ్గరన్నా నొప్పి తీస్తుంది, లేదా బొటనవేలు కిందన్నా నొప్పి తీస్తుంది. మా చిన్నదాన్ని వీడియో తీయే, నేను నీ బట్టలు ఆల్ట్రేషన్ చేసేది అంటే తీస్తుంది 3 సార్లు. అంటే నేను టైలర్ లాగా ఊరిక అలా చెప్పగానే కుట్టానండి. నాకు వాళ్ళు వేసుకొని చూడాలి, మళ్ళీ లూజ్ ఉందంటే వేస్తా, అప్పుడే పర్ఫెక్ట్గా కుట్టగలను. కొన్ని బట్టలకండి సైడ్లో ఆల్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది, కొన్నిటికి సైడ్లో అవసరం ఉండదు, ఓన్లీ బ్యాక్ మాత్రమే. మనం లంగా చోలీలకు అప్పుడు టాకాలు అదే వేసుకునే వాళ్ళం, బ్లౌజ్లకు ఫ్రంట్ బ్యాక్ షేప్ కోసం. ఇప్పుడు అసలు చుడిదార్లు అలా షేప్ లేకుండా ప్లెయిన్గా ఇచ్చేస్తారు. మనకి ఎలా కావాలో అలా మనమే అన్నీ చేసుకోవాలి కదా. చాలామంది అంటే నా సైజ్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళు కూడా అలా షేప్ చేసుకుంటారు. నేను చేసుకోను. నన్ను ఒకసారి ఒక కజిన్ అడిగింది, నువ్వు షేప్ చేసుకోవంటే చేసుకోను, ఎందుకంటే పొట్ట ఒక్కోసారి ఉబ్బి ఉంటుందండి,
మనకు గ్యాస్ అయిపోయి అప్పుడు అసహ్యంగా ఉంటుంది ఆ వెనకాల షేప్ చేసుకుంటే. అందుకని నేను షేప్ చేసుకోను, సైడ్లకు టైట్ చేసుకుంటాను కానీ బ్యాక్ మాత్రం అస్సలు షేప్ చేసుకోను. ఓవర్ లూజ్ ఉన్నప్పుడే అలా చేసుకుంటాను అనమాట. ఇప్పుడంతా మా పెద్ద పాప చెప్తుంది, అమ్మ ఇప్పుడు టీ షర్ట్లు వేయడము అస్సలు మొరటు కింద చూస్తున్నారు, ఒక జీన్స్ ఇలా టాప్ వేసుకుంటే ఒక స్టైల్ అయిపోయింది అని. మా చిన్న పెద్దది అంటుంది, మేము కొని మంచి పని అయింది, ఏదో మేము సరదాగా మా కోసం కొనుక్కున్నాము, కానీ ఇప్పుడు ఇదే మళ్ళీ ట్రెండ్ అయిపోతుంది, టీ షర్ట్ వేసుకుంటే పల్లెలలో లాగా చూస్తున్నారు ఇక్కడ అంటే మెట్రోలో పోతుంటారనమాట. సో ఇవన్నీ 350 500 లోపలే అండి ఆ టాప్స్. కాలేజ్ కానీ చిన్నదానికి ఎక్కువ కొన్నాం. అది ఎప్పుడు టీ షర్ట్లు జీన్స్లు వేస్తుంది. వాళ్ళ అక్క అడిచి నాలాగా నువ్వు కూడా వెయ్యి, ఇవి కూడా వెయ్యాలి అనేసి కొని